హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ బిందు. ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా వెజిటేబుల్స్ మనకు కావాల్సినవి తీసుకోవాలండి. అలాగే మీల్ మేకర్ బాల్స్ పెట్టుకున్నాను. అలాగే హోల్ గరం మసాలా కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని కొంచెం వాష్ చేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. నేను బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి. దాంట్లో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుని హోల్ బిర్యానీ గరం మసాలా వేసుకోవాలండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత కరివేపాకు, క్యారెట్, టమాటా, అలాగే ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలంటే అందులో క్యాప్సికమ్, బంగాళదుంప, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టానండి. చూసారా, కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఆ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా మీల్ మేకర్ బాల్స్, అవి గట్టిగా పిండి మనం అందులో వేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకోకపోతే కొంచెం అవి గట్టిగా ఉంటాయండి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. ఘాటు ఎక్కువ లేకుండా తక్కువ వేసానండి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఇష్టంగా తినేటట్టుగా చేస్తున్నానండి. దాంట్లో కొంచెం మనం వాటర్ వేసుకోవాలండి. ఇంకా బాస్మతి రైస్కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వాటర్ వేస్తారు. నేను గ్లాస్కి గ్లాసుంప వాటర్ వేసానండి. తర్వాత ఇందాక కొంచెమే కదండి సాల్ట్ వేసాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలండి. బాగా మరుగుతున్న తర్వాత మనం బాస్మతి రైస్ అందులో వేసుకోవాలండి. వేసుకుని కొంచెం బాగా కలుపుకోవాలి. లాస్ట్లో పైన కొంచెం నేను నెయ్యి వేసానండి టేస్ట్ కోసం. అంతేనండి, మూత పెట్టేసి వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టుకుని 1 or 2 విజిల్స్ అండి. అంతే. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈలోగా మనం పెరుగు పచ్చడి చేసుకుందామండి. బిర్యానీలోకి పెరుగు పచ్చడి లేకపోతే ఎలా చెప్పండి? పెరుగులో కొంచెం సాల్టు, ఇదే చూడండి మ్యాగీ మసాలా అని మనకు బయట దొరుకుతుంది. అది మనం కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి నేను కీరా, ఆనియన్స్ 2 వేసానండి. నాకు చాలా ఇష్టం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మ్యాజిక్ మసాలా లేకపోతే కొంచెం మిరియాలు కూడా దంచి వేయండి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసండి మన బిర్యానీ ఎలా అయ్యిందో చూద్దాం. ఓపెన్ చేస్తున్నా. వావ్, చాలా బాగా వచ్చిందండి, బాగుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం పైకి కిందకి కలుపుకుని సర్వ్ చేసుకుందామండి. కొంచెం ప్లేట్లో పెట్టుకుంటున్నాను. టేస్ట్ చూసి చెప్తానండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్సుల్లోకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ చూసి చెప్తున్నా. సూపర్ వచ్చిందండి, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.